అందరికి నమస్తే నల్లా ఎట్లున్నారు అందరూ మంచుకున్నారా నేనైతే మంచుకున్నా ఈలడి ముచ్చట్లన్నీ ఓ మలక అరుచుకొని వద్దాం పాన్రి అరుచుకొని వచ్చే ముందుగాల ఎంఆర్ మీడియా తెలంగాణ చూసేటోళ్ళందరూ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందియండి మరి ఇలా ఏమేమి ముచ్చట్లు ఉన్నాయి ఏం కథ అనేది ఓ మలక చూసుకుందాం రైట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ మళ్ళో మలక నోటీసులు ఇచ్చింది ఈ నోటీసుల ముచ్చట మనందరికి ఎరుకున్న ముచ్చటనే ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ విషయం ఉన్నదో ఈ కార్ రేస్ విషయాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చింది ఇందులో భాగంగా ఏంది అని అనుకుంటున్నారు జనాలు అని అంటే ఇంకో డైవర్షన్ ఏమీ లేదు కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ కోసం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగిండు అనేది మాత్రం అర్థమైంది ఏసీబీని వాళ్ళ జేబు సంస్థలుగా మార్చుకొని ఇంకా కొన్ని సంస్థలను వాళ్ళ జేబు సంస్థలుగా మార్చుకొని ఇలా ఏం చేస్తూ ఉన్నారయ్యా అంటే కమిషన్లు విచారణలు అని చెప్పేసి నోటీసుల పేరుతోని కాలయాపన చేస్తూ ఉన్నారు ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరెన్ని కేసులు పెట్టినా మీరెన్ని ఆరోపణలు చేసినా మీరెన్ని విచారణల కోసం పిలిచినా విచారణలకు హాజరైతాం తప్ప కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాం తప్ప మీరు పెట్టే ఇబ్బందులకు మేము తలొగ్గము మీరు పెట్టే ఇబ్బందుల వల్ల మేము ఇలా ప్రశ్నించడం మానుకోము అని చెప్పేసి ఎంత ధైర్యంగా నోటీసులు ఇస్తా ఉన్నారో అంత ధైర్యంగా తిప్పుకొడతా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులందరూ ఇదివరకు కాళేశ్వరం కమిషన్ అన్నారు విచారణ అని అన్నారు తుది నివేదిక రావాల్సింది ఉండగా లాస్ట్ ఫైనల్లో హరీష్ రావుకి కేసీఆర్కి అట్లనే ఈటెల రాజేందర్కు నోటీసులు ఇచ్చి వాళ్ళ ముగ్గురిని విచారణకు పిలిచిండ్రు ముగ్గురికి విచారణ పిలిచిన తర్వాత ఇప్పుడు ఏం డైవర్షన్ లేదు కాబట్టి ఏదో ఒక దాంట్లో బిజీగా జనాలను ఉంచాలి కాబట్టి ఏదో ఒక దాంట్లో ప్రశ్నిస్తున్న గొంతులను నిమగ్నమయ్యేటట్టు చెయ్యాలి కాబట్టి ఇలా విచారణ కోసమని మళ్ళీ నోటీసులు పంపిండ్రు ఆ నోటీసులను చూసి భయపడే రకం కాదు తెలంగాణ ప్రజల ప్రయోజనాల నిమిత్తము ఎప్పటికీ ప్రశ్నిస్తానే ఉంటాం ప్రజాక్షేత్రంలో ఎప్పటికీ మిమ్మల్ని ఎండగడతానే ఉంటామని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ముఖ్య నాయకులు కానీ హరీష్ రావు కానీ ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి మండిపడతా ఉన్నారు రైట్ ఈ సిచ్యువేషన్ ఈ పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం హాజరుకు 9 గంటలకు తెలంగాణ భవన్ చేరనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్న తర్వాత బంజారా హిల్స్లోని ఏసీబీ ఆఫీస్కు పోతారు ఆఫీస్కు పోయి విచారణ ముగిసిన అనంతరం ఏంది పరిణామాలు అనేది మనం తర్వాత చూసుకుందాం మొత్తం మీద విచారణల పేరుతో ఇబ్బంది పెట్టాలి కాలయాపన చేయాలి కమిషన్ల పేరుతో కాలయాపన చేయాలి కొండందవి ఎలకను పట్టినట్టు అందులో ఎలక కూడా దొరకది కనీసము చిన్న సూక్ష్మజీవిని పట్టిన పాపాన పోతలేరు ఇక్కడ అవినీతి జరిగింది పైసలు ఖాతాలకు పోయినాయి మనీ లాండరింగ్ జరిగింది అట్లా ఇట్లా ఆరోపణలు చేసి తర్వాత తోక ముడిచి మనీ లాండరింగ్ జరిగిందని మీ మంటలేం సాంకేతిక లోపాలు జరిగినాయి అని చెప్పేసి అంటా ఉన్నామని అన్నప్పుడు వాళ్ళు రివర్స్ క్వశ్చన్ అడుగుతా ఉన్నారు సాంకేతిక లోపాలు జరిగినప్పుడు అధికారులు బాధ్యతలు వహిస్తారు కానీ మమ్మల్ని ఎట్లా విచారణకు పిలుస్తారు అని చెప్పేసి అధికారులను బాధ్యులను చేసుకుంటా ఏనాడు ముందడికి పోలే వివరణ ఇచ్చుకుంటా ముందడికి పోయినరు ఇది థర్డ్ టైం ఏసీబీ విచారణ నోటీసులు అని చెప్పేసి ఇది థర్డ్ టైం దాదాపు ఈ రజతోత్సవ సభ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్కు కొన్ని టూర్లు పోయినరు ఆ మధ్యలోనే ఈ షెడ్యూల్ ఖరారైన తర్వాత ఏసీబీ నోటీసులు జారీ చేసిండ్రు పోయి వచ్చినాక కార్యక్రమాలు ముగించుకొని వచ్చిన తర్వాత ఏసీబీ ముందు విచారణకు హాజరవుతా అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిండ్రు దానిలో భాగంగానే ఇలా విచారణ కమిషన్ ముందు హాజరవనున్నారు ఇది ఏమీ లేదు కమిషన్లు అని చెప్పేసి అది కాంగ్రెస్ కమిషన్ అని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు అట్లనే ఏమి లేదు ఇది గొంతు నొక్కే ప్రయత్నం తప్ప ఇంకేమీ లేదు అక్కడ ఎటువంటి తప్పు జరగకున్నా ఆవగింజంత దాన్ని గుమ్మడికాయంత చూపెట్టుకొని ఇలా డైవర్షన్ పాలిటిక్స్లో నిమగ్నమై ఉన్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రధానంగా చెప్తా ఉన్నారు రైట్ ఇంకొక బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి మనకు ఏంటంటే ఇది మరి మతలబు ఏందో దీని కిటికీ ఏందో అర్థమైతే లేదు 5 మంత్రులు చెత్త మంత్రులు వీళ్ళే అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కరే ఉన్నాడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ వేరే సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు బీసీ బిడ్డలు ఉన్నారు బీసీ మంత్రులు ఉన్నారు ఎస్సీ మంత్రులు ఉన్నారు ఎస్టీ మంత్రులు ఉన్నారు మరి ఇలా ఎందుకు వీళ్ళని టార్గెట్ చేసుకుంటా సోషల్ మీడియాలో వైరల్ అనేది తెలియదు కానీ మంత్రులు మాత్రం చురుకైన పనితనం చూపెడతలేరు అనేది వాస్తవం కమిషన్ల పాలన అని చెప్పేసి కమిషన్ల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అనేది వాస్తవం ఎక్కడేసిన గొంగడికి అక్కడనే ఉన్నదనేది వాస్తవం మరి ఈ చెత్త మంత్రుల రిపోర్ట్ అని చెప్పేసి రాసుకొచ్చినప్పుడు రేవంత్ రెడ్డి పనితీరు మీద కూడా రాసుకొని రావాలి కదా నాకు ఒక అనుమానం వచ్చింది మరి రేవంత్ రెడ్డి పనితీరు మీద కూడా ఎందుకు రాసుకురాలేదు అనేది మాత్రం అనుమానం వచ్చింది ఇక ఇది మీనాక్షి నటరాజన్ దృష్టికి అట్లనే
ఢిల్లీ పెద్దలు ఎవరైతే ఉంటారో రాహుల్ గాంధీ కానీ ఏఐసిసి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రాసిండ్రు చెత్త మంత్రులు వరస్ట్ మంత్రులు అని చెప్పేసి కొన్ని అంశాలు రాసుకొని వచ్చిండ్రు. తెలంగాణలో కాంగ్రెస్లో మరి రేవంత్ రెడ్డి పేరైతే ప్రస్తావనకు తీసుకురాలేదు కానీ టీడీపీ అండ్ బీజేపీ నాయకుల నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడాలి. ఇప్పుడు టీడీపీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నది రేవంత్ రెడ్డి, బీజేపీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నది రేవంత్ రెడ్డి, బీజేపీతో లోపాయికారి ఒప్పందాలతో ముందడుగు పోతా ఉన్నది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిని బీజేపీ నాయకులు ఎవ్వరు ఏమనట్లేదు, అననీయకుండా కొంతమంది బీజేపీ ఎంపీలు జాగ్రత్త పడతా ఉన్నారు. కొంతమంది ఫోన్లు చేసి కొంతమందికి ఫోన్లు చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు తిడతా ఉన్నారనే అంశాలు కూడా మాట్లాడుతూ ఉన్నారనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. రైట్, ఇక్కడ అంటగాకుండా మరి టీడీపీ పార్టీతోని కాంగ్రెస్ పార్టీని ఏం చేద్దామని అనుకుంటున్నారు, బీజేపీ పార్టీతో కాంగ్రెస్ పార్టీని ఏం చేద్దామని అనుకుంటున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ ఫ్రెండ్స్ యుఎస్ఏ అని చెప్పేసి ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది. ఈ ఫేస్బుక్ అకౌంట్ నుంచి చెత్త మంత్రులు వీళ్ళే అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, బట్టి విక్రమార్క ఈ 5 మంత్రుల మీద ఒక రిపోర్ట్ అయితే ఇచ్చిండ్రు. వీళ్ళు చెత్త మంత్రులు ఇగో ఈ ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు, ఇగో గింద ఇట్లా ఆగమైతా ఉన్నది. బీజేపీ కోవట్ల నుంచి లేకపోతే బీజేపీ నుంచి టీడీపీ కోవట్ల నుంచి టీడీపీ నుంచి పార్టీని కాపాడాలి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీని కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఎప్పటి వరకు జాతీయ ఎలక్షన్ల మీద ఈ అంశాలు ప్రభావం చూపనంత వరకు చూపే లోపట్నే ఈ అంశాల మీద దృష్టి పెట్టి 5 మంత్రులను మార్చాలి ఇమీడియట్లుగా అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ ఫ్రెండ్స్ యుఎస్ఏ అని చెప్పేసి ఒక అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్ వేదికగా కొన్ని అంశాలు అయితే చెప్పిండ్రు. మొత్తం మీద ఆ అంశాల నేపథ్యంలో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. రేవంత్ రెడ్డికి మాత్రం ఇండైరెక్ట్గా సురుకులు పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది, ఇండైరెక్ట్గా సురుకులు పెట్టిండ్రు. రైట్, ఇక్కడ మనం ఈ వార్త చూస్తూ ఉన్నాం, ఇది వైరల్ అవుతా ఉన్నది. అయితే గద్దర్ అవార్డుల నేపథ్యంలో అవమానం జరిగింది అని చెప్పేసి కొన్ని వార్తలు వైరల్ అవుతా ఉన్నాయి. ఎస్, బాజాప్తా అవమానం జరిగింది. గద్దర్ పోరాటం దేనికోసం, గద్దర్ని సన్మానించడం, గద్దర్ని సత్కరించడం అని అంటే తుపాకీ పుట్టించిన ఆయనని సత్కరించడమే అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ నాయకులు లాంటి వాళ్ళు. ఇక అది వేరే విషయం, కానీ దాన్ని పక్కకు పెడితే గద్దర్ పోరాటం అంతా అణగారిన వర్గాల కోసమే పోరాటం జరిగింది, ఆదివాసీల హక్కుల కోసమే పోరాటం జరిగింది, పేదల కోసం భూముల కోసం హక్కులకు పోరాటం జరిగింది, తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం జరిగింది. వరంగల్లో అమ్మ తెలంగాణ ఆఖరి కేకల గానమా అని చెప్పేసి ఆనాడు వరంగల్లో సభ నుంచే పుట్టుకొచ్చింది ఆ పాట. గద్దర్ నోటి నుండి ఆ పాట విన్నాం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండ్రు గద్దర్. ఆ గద్దర్ అక్కడ పాట వాడిన తర్వాత వరంగల్లో ఆయన మీద కాల్పులు జరిపిండ్రు ఆయన ఇంటి దగ్గర. రైట్, ఇక గద్దర్ పోరాటం అంతా తెలంగాణ వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం, బానిసత్వం నుంచి బయట పడడం కోసం ఉండే. ఇక ఈ ప్రభుత్వం వచ్చి రాగానే గద్దర్ అవార్డులు అని చెప్పేసి సినిమాలలో ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డు అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు. ఆ గద్దర్ అవార్డు పేరు మీద ముందుగా ఏం చేసిందంటే గద్దర్ ఫోటో లేకుండానే ఆహ్వాన పత్రికలు పంపిండ్రు, గద్దర్ ఫోటో లేకుండానే ఆ సోషల్ మీడియాలో వైరల్ చేసిండ్రు. వాళ్ళు సురుకులు పెట్టే వరకు ఉద్యమకారులు కానీ సోషల్ మీడియాలో గద్దర్ని అభిమానించే వ్యక్తులు కానీ సురుకులు పెట్టే వరకు మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకొని మళ్ళీ గద్దర్ ఫోటో పెట్టి వీడియోలు విడుదల చేసిండ్రు, ఫోటోలు విడుదల చేసిండ్రు. అయితే ఇక్కడ గద్దర్ అవార్డులో అవమానం అని నేను ఎందుకు అంటున్నా అంటే చాలా మంది సినీ ప్రముఖులు రాలే, కానీ ఇక్కడ గద్దర్ అవార్డులు ఇవ్వాల్సింది ఎవరికి ఇవ్వాలి? తెలంగాణలో పాటలు పాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. గద్దర్ లెక్క గద్దర్కి సరిపాటోళ్ళని నేను చెప్పట్లేదు, కానీ గద్దర్ తర్వాత ఆ వారసత్వాన్ని పునికిపుచ్చుకొని పాటలు పాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఒక్కరికి కూడా ఇవ్వాలి అవార్డు ఇవ్వలే. దీనిలో ట్విస్ట్ ఏంటంటే ఈ అవార్డుల్లో భాగంగా మంగ్లీ కూడా పాటలు పాడింది. మంగ్లీ మీద ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చిండ్రా, అందుకనే ముందుగల్లా ఈ డ్రగ్స్ అని చెప్పేసి ఇట్లా ఇరికించే ప్రయత్నం చేసిండ్రా అనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. అది వేరే ముచ్చట. కానీ అయితే మధుప్రియ మనకు తెలుసు కదా, అందరికీ సుపరిచితమే. మధుప్రియ ఏమంటారు ఒక స్టేటస్ పెట్టింది. ఎవర్రా మీరంతా, గద్దర్కు మీకు సంబంధం ఏంది? పాఠశాలలలో బూందీ కార మిక్చర్ పొట్లాలు వంచినట్టు తలా ఒకటి పనిచేస్తున్నారు, ఎవర్రా మీరంతా అని చెప్పేసి. తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్నాం. నిజంగా మధుప్రియ అంటే చిన్న పాపప్ప నుంచి సంకనెత్తుకొని ఉద్యమాలలో దింపిండు గద్దర్. ఇలా అట్లాంటి వాళ్ళకు గుర్తింపు లేదు, చాలా మంది కవులు కళాకారులకు గుర్తింపు లేదు, తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళకు గుర్తింపు లేదు, చాలా మంది ఉన్నారు కదా. మరి ఇటువంటి వాళ్ళందరినీ ఎందుకు గుర్తించలేకపోయినరు? వీళ్ళు కూడా సినీ రంగాలలో రాణిస్తూ ఉన్నారు కదా. మధుప్రియ కూడా పాట పాడింది కదా, పాటలు పాడింది కదా. సరే, స్టేటస్ అయితే పెట్టిండ్రు దీన్ని తీవ్రంగా. కానీ ఒక్క
తెలంగాణ వ్యక్తికి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తికి ఒకసారి ఇప్పుడైతే టైం చాలా అవుతుంది, ఒకసారి ఫోన్ చేద్దాం, లిఫ్ట్ చేస్తే మాట్లాడదాం. ఈవెంట్లో ఉన్నదంట, అందుకని కాల్ లిఫ్ట్ చేయలేకపోతుందట. రైట్, మెసేజ్ చేసిన కాల్ లిఫ్ట్ చేయలేకపోతుంది అని చెప్పేసి, కాల్ లిఫ్ట్ చేయలేకపోతున్నా, కాల్ యూ బ్యాక్ అని పెట్టింది. ఒకవేళ రిటర్న్ మాట్లాడితే, రిటర్న్ కాల్ చేస్తే మనం చేద్దాం. ఏంటంటే గద్దర్ అవార్డుల్లో చాలా అన్యాయం జరిగింది, గద్దర్ అవార్డులకు అవమానం అని చెప్పేసి కూడా. రైట్, గద్దర్ పోరాటం దేనికోసం, గద్దర్ లెక్క పోరాటం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసువంటోళ్ళను గుర్తించి ఒకరిద్దరికైనా అవార్డులు ఇస్తే ఇలా గద్దర్ ఆత్మకు ఇంత చిన్న శాంతన చేకూర్చబడేదేమో అని చెప్పేసి నా అభిప్రాయం. స్టేటస్లు పెట్టిరు, దాంట్లో అర్థం ఉన్నది వాళ్ళు పెట్టడంలో. తెలంగాణ కోసం కొట్లాడింది మేము, తెలంగాణ కోసం పోరాటం చేసింది మేము. ఇలా గద్దర్ లెక్క గద్దర్ అవార్డులన్నీ ఎత్తుకొని పోతా ఉన్నారు, పుట్నాలు బెల్లాలు వంచినట్టు ఎవరెవరికో అవార్డులన్నీ పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి రక్తం మరిగిపోతూ ఉన్నది. ఉద్యమంలో పాల్గొన్నాం, ఉద్యమంలో ఉరువు తొలగించినము, ఎవర్రా మీరంతా అని చెప్పేసి స్టేటస్ పెట్టింది. ఆ స్టేటస్ వైరల్ అవుతూ ఉన్నది సోషల్ మీడియాలో. మధుప్రియ రైట్, సంకను ఎత్తుకొని పెంచిండు కదా, సంకను ఎత్తుకొని ఉద్యమ ఉగ్గుపాలు తాగిచ్చిండు కదా మధుప్రియకు గద్దర్. ఇలా కనీసం అసువంటోళ్ళను గుర్తించుకోలేకపోయిండ్రు. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే బన్నీ బాబు వచ్చిండు స్టేజి మీదకి, తర్వాత బాలయ్య బాబు వచ్చిండు, చాలా మంది వచ్చిర్రు. కనీసం పిలిపించి ఒక పాట పాడిపించిన అయిపోతుండే కదా, చాలా పాటలు ఉండే కదా. ఒక రకంగా చెప్పాలంటే సంకనెత్తుకొని ఉద్యమం ఉగ్గుపాలు దాగిపించి ఇలా ఉద్యమం ఉధృతమయ్యేటట్టు చేసి ఒక చిన్న బిడ్డ ఇలా ఆట పాట ఆడుతుంది అని చెప్పేసి ఇలా ఆవట్టిరు కదా. మరి ఇలా వాళ్ళు గుర్తు రాలేరా? ఎన్ని పాటలు, ఏం సినిమా పాటలు వాడిచ్చిరు కదా నిన్న. ఎన్ని పాటలు ఉండే, తెలంగాణ పాటలు, సంస్కృతి సాంప్రదాయాలను పక్కకు వాడేసిండ్రు, అయిపోయింది. తెలంగాణ పాటలను యాద్ చేసుకొని ఇయకుట్ట చేసిండ్రు. అవమానం కాదా ఇది? పక్క అవమానమే అవుతుంది. రైట్, ఇక పుష్పకు ఉత్తమ నటుడి అవార్డు ఇచ్చిరు. అవార్డు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తీసుకున్నారు. అయితే అప్పుడు ఒకానొక సందర్భంలో సీతక్క ఏదైతే పుష్ప 2 సంధ్యా థియేటర్ ఈవెంట్లో జరిగిన ముచ్చట ఏదైతే ఉన్నదో అందులో పేరు మర్చిపోయిండు, కథ కార్ఖానా బెయిల్ వచ్చినా కూడా ఒక రోజు జైల్లో పెట్టిండు, కావాల్సుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడు. ఎందుకంటే పేరు మర్చిపోయిందనే ఉద్దేశంతోనే పెట్టిండ్రు అని చెప్పేసి. ఒక 1 వీక్ వ్యవధిలోనే ఇదంతా జరిగిపోయింది. ఒక వారం రోజులకి, నెల రోజులు, లేకపోతే ఒక 2 నెలల వ్యవధిలో ఇట్లా జరిగితే నిజంగానే ఇట్లా జరిగింది కాబట్టి అరెస్ట్ చేయించారు కావచ్చు అని అనుకుంటున్నారు. కానీ రివెంజ్ అనేది ఒక 3-4 రోజులలో అయిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది. రైట్, ఆనాడు విమర్శించేది వాళ్ళే, కర్రు కాల్చి వాత పెట్టేది వాళ్ళే, ఇలా లావట్టుకునేది వాళ్ళేనా? నిన్న పుష్ప సినిమాకు గాను లేకపోతే ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్ గద్దర్ అవార్డు అందుకునేటప్పుడు అయిపోయిన తర్వాత పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్తున్నా అని చెప్పేసి ఆ డైలాగ్ చెప్పిండ్రు, మనకు గుర్తున్నదా? బిడ్డ మీద చిన్న గీత పడ్డా పోలేరమ్మ తల్లి గుడి ముంగట, లేకపోతే రఫా 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 మీ అమ్మ తగ్గేదేలే పుష్పరాజ్ అని చెప్పేసి డైలాగ్ ఇచ్చిండు. ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమాల నుంచి ఒక డైలాగ్ ఓకే, సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్. ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా గొంట గంగమ్మ తల్లి జాతరలో యాట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అస్సలు తెగ్గేదేలే. అక్కడ చెప్పమన్నది లేదు, అల్లు అర్జునే లీనియస్ తీసుకొని అల్లు అర్జునే అడిగి మరి ఆ డైలాగ్ చెప్పిండు. మర్చిపోరు కదా, అంత క్రేజ్ అంత ఇమేజ్ సంపాదించుకున్న తర్వాత ఇలా ఒక ఇన్సిడెంట్ అయిందని చెప్పేసి A11గా ఉన్న అల్లు అర్జున్ను ఆ బెయిల్ వచ్చినా కూడా ఒక రోజు జైల్లో పెట్టిండ్రు. ఉంటుంది కదా, చిన్న మచ్చ తెచ్చుకోవద్దు, చిన్న పేరు తెచ్చుకోవద్దు అని అనుకుంటారు కదా, అందరు మన లెక్క ఉండరు కదా రేవంత్ అన్న అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఆ డైలాగు బయటకు వచ్చిన తర్వాత చాలా మంది అల్లు అర్జున్ అభిమానులు కానీ కొంతమంది కానీ ఏం ఫీల్ ఉన్నదిరా మామ ఇలా అని చెప్పేసి సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టుకున్నారు. నిన్న అదే అల్లు అర్జున్ డైలాగే నిన్న ఎన్ని గానం పోస్ట్ అయినాయో మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. రైట్, మొత్తం మీద ఇదైన తర్వాత జై తెలంగాణ నినాదం అంటేనే కక్కస్తుంది రేవంత్ రెడ్డికి. జై తెలంగాణ నినాదాన్ని పలకడు, మనందరికి ఎరికే. ఉద్యమానికి తెలంగాణకు, ఉద్యమానికి రేవంత్ రెడ్డికి, ఉద్యమానికి తెలంగాణకు రేవంత్ రెడ్డికి పేగుబంధం లేదు అని చెప్పేసి
ప్రతిసారి నిరూపించుకుంటాడు. నిన్న ఈసారి కూడా నిరూపించుకున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏ విధంగా నిరూపించుకున్నారు అంటే జై తెలంగాణ నినాదం అనలే, పక్కకు ఆంధ్రాలో ఒక శాసనసభ్యునిగా ఏలుబడి చేస్తున్న బాలయ్య బాబు బాలకృష్ణ ఇలా ఆయన జై తెలంగాణ నినాదాన్ని పలుకుతాడు. సరే, జై తెలంగాణ నినాదం అంటే ఏమున్నది? ఇలా సొంత గడ్డ మీద పాయరం లేనోళ్ళు, సొంత ప్రజలు పెట్టిన భిక్ష మీద తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వాళ్ళకు ఇలా సోయి లేదు, చిత్తశుద్ధి లేదు. వాళ్ళు జై తెలంగాణ అన్నారు. అటు అల్లు అర్జున్ జై తెలంగాణ అన్నాడు, ఇటు బాలకృష్ణ జై తెలంగాణ అన్నారు. యాంకరింగ్ చేసి అక్కడ శ్రీముఖి కూడా జై తెలంగాణ అన్నది. చాలా మంది జై తెలంగాణ నినాదాలు స్లోగన్స్ ఇచ్చిండ్రు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం జై తెలంగాణ అనలే. వీళ్ళు జై తెలంగాణ అన్నప్పుడల్లా రేవంత్ గుండెల్లా రైలు పరిగెట్టినట్టు అయిందట, దడదడ దడదడ దడుగుమని. ఎందుకన్నది? జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ బాలయ్య బాబు గారు. ఇలా ఒక హెచ్చరిక జారీ చేసిండ్రు, నువ్వు రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనవా బిడ్డ, ఎట్లా అనవో చూస్తామని చెప్పేసి అన్నదాన్ని మరి ఒత్తిపట్టి జై తెలంగాణ నినాదాలు పలికిండ్రు ఇలా సినిమా హీరోలు. సరే అన్నారు, కానీ మొత్తం మీద ఇలా తెలంగాణ గడ్డ మీద ఉన్నోళ్ళకి కానీ, తెలంగాణ పాటలు పాడేటోళ్ళకి కానీ, కవులు కళాకారులకు కానీ, రచయితలకు కానీ ఒక్క గద్దర్ అవార్డు ఇవ్వలేకపోయినరు. అసలు గద్దర్ అని పేరు పెట్టుడే తప్పు సినిమాలకు సంబంధించి అని చెప్పేసి చాలా మంది వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేసిండ్రు. ఇలా ఏదో రాజకీయం చేద్దామని ఏదో చేసుకుంటే భూమరాంగ్ అయింది, రేవంత్ మెడక చుట్టుకున్నదనే అంశాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇలా చరిత్రను లేపేసేటోళ్ళు, ఉద్యమ చరిత్రను తీసేసేటోళ్ళు, ఉద్యమ చరిత్ర తీసేసి వేరే చరిత్ర అమరవీరుల త్యాగాలు పెడతామనంటే ఉద్యమ చరిత్రలో అమరవీరుల త్యాగాలు లేకుండా నాళ్ళున్నా ఇయ్యల్లా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇయ్యల్లా అమరవీరుల త్యాగాలు లేకుండానా? ఇది గద్దర్ అవార్డ్స్కి సంబంధించిన ముచ్చట. అక్కడ చాలా అవమానం జరిగిందనే భావిస్తూ ఉన్నారు అందరూ. గద్దర్ అవార్డులు అవమానం, గద్దర్ ఫోటో లేకపోవడం అవమానం ఒక ఎత్తు అయితే, ఇలా గద్దర్కు సంబంధించిన వాళ్ళకు లేకపోతే కవులు కళాకారులకు ఏ విధంగానైతే గద్దర్ రాణించిండో ఆ రాణించిన వాటిలలో ఆ రంగాల నుంచి కవులు కళాకారులకు కనీసం గుర్తింపు లేకుండా పోయింది అని చెప్పేసి ఇలా కనీసము ఎవరికి ఇయ్యలేకపోయినరు అని చెప్పేసి మరిగిపోతూ ఉన్నది, రక్తం సలసల మరిగిపోతూ ఉన్నది అని చెప్పేసి చాలామంది కవులు కళాకారులు ఆవేదన వ్యక్తం చేసిండ్రు. అందులో మధుప్రియ డైరెక్ట్ స్టేటస్ పెట్టింది. ఆ వార్త వైరల్ అవుతా ఉన్నది సోషల్ మీడియాలో. రైట్గా ఈ గద్దర్ అవార్డుల కార్యక్రమానికి రాని సినీ ప్రముఖుల మీద దిల్ రాజు గుర్రుగా అన్నాడంట. మీకు సంబరం ఉండట్టు సారు, మీకు సంబరం ఉండొచ్చు, మీకు ఉంటుంది, బరాబర్ ఉంటుంది. ఎందుకు ఉండదు? ఇలా సినీ ప్రముఖులను అంత ఇబ్బంది పెడితేనే మీరు అక్కడికి పోయి జబ్బలు జరుచుకొని మాట్లాడుకున్న వాళ్ళు అయితే ఇలా మీకు ఉండదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. అవార్డు వచ్చిన వారు క్యాలెండర్లో డేట్ నోట్ చేసుకొని ఫంక్షన్కు తప్పనిసరిగా రావాలి. అవార్డుల పంపిణీ కార్యక్రమానికి అందరూ సమయం కేటాయించాలి. 6 నెలలు కష్టపడితే గద్దర్ అవార్డుల కార్యక్రమం విజయవంతమైంది దిల్ రాజు అని చెప్పేసి ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసిండు ఆ సినీ ప్రముఖుల మీద అంటే, ఈయన మీద రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఆ ప్రభావం ఇక్కడ పడ్డదన్నట్టు. రైట్, అవార్డుల కార్యక్రమానికి రాలేదని సినీ నటుల మీద రేవంత్ ఆగ్రహం, దిల్ రాజు అసహనం. అవార్డు స్వీకరించాలా లేదా అనేది ఎవరికి వారి సొంత నిర్ణయం. గతంలో ఎంతో మంది పెద్ద పెద్ద అవార్డులని తిరస్కరించారు. ఇప్పుడు దిల్ రాజు గారు ఆయన రాజకీయ లబ్ధి కోసం రాజీ పడ్డారని, ఇండస్ట్రీ అంతా రాజీ పడాలి అనడం కరెక్ట్ ఎలా అవుతుంది? ఇండస్ట్రీ ఎందుకు ప్రభుత్వాలకు భయపడాలి? అవార్డు రోజు రాలేకపోతే అవార్డు స్వీకరించకపోతే నేరమా? నిన్న గద్దర్ ఫిల్మ్ అవార్డులకు ఎవరు పెద్దగా రాకపోవడం, ఈవెంట్ ఫ్లాప్ అవ్వడం, టోటల్గా అల్లు అర్జున్ చుట్టూనే ఈవెంట్ హైలైట్ అవ్వడంతో సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారని సమాచారం. అదంతా దిల్ రాజు మాటల్లో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది అని చెప్పేసి ఈడ వార్త చూస్తూ ఉన్నాం. అవార్డు స్వీకరించాలేదే అనేది ఇప్పుడు దిల్ రాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దిల్ రాజు మాటలు నేను ఒకసారి ప్లే చేస్తాను. ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయనంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి. మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరిది. ఆ వీడియో మీకు ప్లే చేస్తా. కాకపోతే రాకపోవడం అనేది
చాలా బాధాకరము. ఇప్పుడు అల్లు అర్జున్ చుట్టే హైలైట్ అయింది కదా ఈ ఈవెంట్ అంతా. అందుకనే రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసిండట. ఇక మరి ఈ విషయంలో అల్లు అర్జున్కి మళ్ళీ ఏమైనా నోటీసులు జారీ చేస్తారా, నీ వల్లనే హైలైట్ అయింది ఈ ఈవెంట్ అని చెప్పేసి మళ్ళీ ఈ సంధ్య థియేటర్ ఘటన ఏమైనా తెర మీదకి తీసుకొస్తారా ఏంది అనేది మనం రేపు చూద్దాం. చాలా మంది రాలేరు, నిన్న చాలా సినీ ప్రముఖులు రాలేదు, పెద్ద పెద్దోళ్ళు సీనియర్లే రాలేరు. మనం చూసినాం చాలా మంది సీనియర్లు రాలేరు. గతంలో చాలా మంది అవార్డులను తిరస్కరించిండ్రు, అందరు రావాలని ఏమీ లేదు. అవార్డులను తిరస్కరించిండ్రు, తీసుకోకపోవడం అనేది వాళ్ళ ఇష్టము. కాకపోతే రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసిండ్రు, కోపమైనరట. ఇక దిల్ రాజు అసహనం వ్యక్తం చేసిండ్రు. ఆ అసహనం ఆయన మాటలలోనే మనకు క్లియర్ కట్గా కనబడతా ఉన్నది. మరి ఆ 6 నెలల కష్టంలో ఎవరిని భాగస్వాములను చేసిండ్రు? మీరు ఒక్కరే పోయినరా, ఒంటెద్దు పోకడ పోయినట్టు? ఇలా మీరు ఒక్కరే పోయినరు కాబట్టి వాళ్ళందరూ ఏకం కాలేకపోయినరు. దుర్గం చెరువు కంపు కొడతా ఉన్నది. ఇలా జంట జలాశయాలైన ఒకనాడు రేవంత్ రెడ్డి మాట్లాడిండు, ఇలా ఏ నీళ్ళ కరవచ్చినా కూడా జంట జలాశయాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి లేకపోతే హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సమస్య లేకుండా చూసుకునే వరాలు అవి అని చెప్పేసి జంట జలాశయాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లను పట్టించుకోవట్లేదు, మురుగునీరు రాకుండా అడ్డుకోవట్లేదు, చెత్తా చెదారం నిండిపోయినాయి, అటు పరిశుభ్రత గురించి పట్టించుకోవట్లేదు, నీటి శుద్ధి గురించి పట్టించుకోవట్లేదు. నిజంగా ఈ నీళ్ళు వచ్చే నీళ్ళు దాదాపు అవే తాగుతారు. ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో ఉండే ప్రజలు అవే తాగుతారు, మాతోని సహా అవే తాగుతారు. కానీ భయం అవుతున్నది, ఏదో ఒక మూలన భయం అవుతా ఉన్నది. ఇంకా వాన పడితే ఏంది పరిస్థితి అని చెప్పేసి భయం అవుతా ఉన్నది ఆ నీళ్ళు తాగాలంటే. ఇంత ఘోరమైన పరిస్థితి. ఇటు దుర్గం చెరువులో మొత్తము ఇవాళ ఏడవైనరు. దుర్గం చెరువులో నీళ్లు కల్తీ అయినాయి అని చెప్పేసి గిలాసులతో నీళ్ళు ఆవట్టుకుంటా ఇట్లా పోసుకుంటా చూపెట్టిన వాళ్ళందరూ ఇలా ఆరవైనరు. కంపు కొడుతున్నది దుర్గం చెరువు. ఇలా కంపు కొడుతున్న దుర్గం చెరువు కాడికి పోయి వార్త తీయస్తలేదు, కవర్ చేయస్తలేదు. అంటే ఒక ప్రభుత్వం అయితే ఒక లెక్క, ఒక ప్రభుత్వం అయితే ఇంకో లెక్కన. ఇలా ప్రభుత్వం మొత్తం మీద ఈ ప్రభుత్వం అయితే ఒక లెక్క, ఇంకో ప్రభుత్వం అయితే ఒక లెక్క అన్నట్లున్నది. అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ప్రభుత్వాలు వస్తేనేమో ఏం కాదు, ఏవి కంపు కొట్టినా ఏం కాదు, ప్రజలు ఏమైపోయినా ఏం కాదు, శుద్ధి లేకపోయినా ఏం కాదు, పరిశుభ్రత లేకపోయినా ఏం కాదు. వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వం ఏదైతే వస్తుందో వీళ్ళందరూ ఎన్నుకునేది అదే ప్రభుత్వాన్ని, ప్రజలు ఓట్లేసి గెలిపించేది అదే ప్రభుత్వాన్ని కదా. ప్రజల మేలు కోసం కదా పనిచేయాల్సింది. నిజామాబాద్ జిల్లాలో భీమ్గల్ ఎస్ఐ మహేష్ కానిస్టేబుల్తో కలిసి విచక్షణ రహితంగా కొట్టిండని న్యాయం చేయాలని బాధితుడు ఆందోళన. భీమ్గల్ మండలము రూప్ల తండాకు చెందిన భీమా అనే గిరిజనుడి లాఠీతో చితకబాదిన ఎస్ఐ, ఇంటి నిర్మాణం విషయంలో తండ్రి కొడుకు మధ్య తలెత్తిన వివాదంలో జోక్యం చేసుకున్న ఎస్ఐ మహేష్. కనీసం కుటుంబ సంబంధించిన తగాదాలలో జోక్యం చేసుకోవద్దు, భూములకు సంబంధించిన వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దు అని చెప్పేసి మీ ఒంటి మీద వేసుకున్న ఈ యూనిఫామ్ వేసుకోకముందు మీరు చదువుకున్న చదువు కనీస విలువలు నేర్పలేదా సారు? అసలు భూమికి సంబంధించిన వివాదాలలో కానీ కుటుంబ కలహాలలో కానీ జోక్యం చేసుకోవద్దు అని చెప్పేసి నేర్పలేదా? ఇంకా జోక్యం చేసుకునేది అది తండ్రి కొడుకుల మధ్య వివాదం. ఇంకా పోయి పాలల మధ్యలో కాదు, అన్నదమ్ముల మధ్య కాదు, తండ్రి కొడుకుల మధ్య వివాదం తలెత్తితే జోక్యం చేసుకొని పొరక కొట్టిండంట ఈ ఎస్ఐ మహేష్ అనేట ఆయన. నిజామాబాద్ జిల్లాలో భీమ్గల్ రూప్ల తండాలో ఇదంతా జరిగింది. అకారణంగా కొట్టిన ఎస్ఐ మహేష్పై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితుడు భీమ డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మరి వాళ్ళకేమైంది, ఏం కథ? ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందో ఏం కథనో అర్థమైతలేదు. కుప్పలుగా జనాలు ఎట్లా పడితే అట్లా వైపరీత్యాలు సాగుతూ ఉన్నాయి, ఘోరమైన వైపరీత్యాలు కొనసాగుతూ ఉన్నాయి. మహారాష్ట్రలో కుప్పగూలిన వంతెన, నదిలో పడిపోయిన 15 మంది పర్యాటకులు, 6 పర్యాటకులు మృతి చెందినట్లు సమాచారం. పూణేలో ఇంద్రయాది నదిపై కుప్పగూలిన వంతెన. ఈ ఘటనలో నదిలో పడి చిక్కుకున్న సుమారు 15 మంది పర్యాటకులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ బృందాలు అని చెప్పేసి బీజేపీ అడుగుపెట్టిన కాడల్లా గిదే పరిస్థితి ఉన్నదా ఏంది రాష్ట్రాలల్లా అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారట. ఘోరమైన పరిస్థితుల్లో ఎట్లా పడితే అట్లా అసలు వైపరీత్యాలు ఇలా ఎన్ని చూడాల్సి వచ్చింది. ఇసొంటి ఇక్కడ జరిగింది, ఇంకొక జాగల నదిలో పడవ కొట్టుకొని పోయింది. బాసరలో గోదావరిలో మునిగి 4 హైదరాబాద్ వాసుల మృతి అని చెప్పేసి నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరిలో స్నానానికి దిగి 4 మృతి అని చెప్పేసి 3 మృతదేహాలను గుర్తించగా గల్లంతైన మరొకరి ఆచూకీ కోసం గాలింపు. పోలీసులకు సమాచారం ఇచ్చిన భక్తులు అని చెప్పేసి ఏమైతుందో ఏం కథనో తెలియదు. మొత్తం మీద
ఇదైతే కొనసాగుతూ ఉన్నది. ఘోరమైన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. రైట్. కేంద్రం నుండి దేశంలోని అత్యధిక నిధులు ఏపీకి వస్తున్నాయి. ఏపీ ప్రజలు మోడీకి రుణపడి ఉండాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉండాలి సారు ఏమన్నా మాట్లాడేందుకు. ఇవాళ ఎన్డీఏ పాలనకు అధికారం ఇచ్చారు. ఇవాళ ఒక్క సంవత్సరంలోనే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు, ఎక్కువ సంక్షేమ పథకాలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ మోడీ గారు రుణపడి ఉండాలి. 2024-25 సంవత్సరాలు పన్నేతర ఆదాయం పేరుతోని 95,500 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ప్రత్యేకంగా 30,334 కోట్ల ఆర్థిక సహాయం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించడం జరిగింది. యూపీఏ హయాంతో పోలిస్తే ఆర్థిక సహాయాన్ని 263% అధికంగా ఈ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం అందించింది. ఇవాళ మూలధన పెట్టుబడుల ప్రత్యేక సహాయ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 5,604 కోట్ల రూపాయలను ఇలా మంజూరు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అమరావతికి 22,000 కోట్ల బాండ్స్, వరల్డ్ బ్యాంక్ ద్వారా 15,000 కోట్ల రూపాయలు, హడ్కో ద్వారా రుణం 12,000 కోట్ల రూపాయలు, జర్మనీ బ్యాంక్ 5,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మొన్ననే విశాఖపట్నం పర్యటన సందర్భంగా మోడీ గారు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి పనులను వారి స్వహస్తాలతో శంకుస్థాపన చేసిన విషయాన్ని, ప్రారంభోత్సవాలు చేసిన విషయాన్ని మనందరికీ తెలిసిన విషయమే. ఇదే బీజేపీ నోర్లు మొన్న ఏం మాట్లాడినాయోళ్ళ, ఏపీ కంటే తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇస్తున్నాయి అని చెప్పేసి ఇదే బీజేపీ నోర్లు మాట్లాడినాయి కదా. ఇలా బండి సంజయ్ ఏం చెప్తుండోలా నిజంగా సిగ్గనిపిస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు అయి ఉండి, తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు అయి ఉండి, తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎమ్మెల్యేలు అయి ఉండి, ఇలా ఎంపీలు ఎక్కువగా కేంద్రంలో సహాయం సహకారాలు అందించారు కదా. మరి ఇలా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపీలైన వీళ్ళు ఇలా తెలంగాణ రాష్ట్రానికి కాకుండా ఏపీకి నిధులు పోతా ఉంటే గుడ్ల పక్కించుకొని చూసుడే కాకుండా కనీసం తెలంగాణ రాష్ట్రానికి నిధులు కావాలని చెప్పేసి ఒక ప్రతిపాదన మోడీ దగ్గర పెట్టలేకపోయినరు, కేంద్ర బీజేపీ ప్రభుత్వం దగ్గర పెట్టలేకపోయినరు. ఇలా మీదికెళ్ళి మళ్ళీ ఏపీకే ఎక్కువ నిధులు పంపిస్తా ఉన్నారు యూపీఏ ప్రభుత్వం అని చెప్పేసి మొత్తం మీద 230% ఎక్కువ ఏపీకి నిధులు కేటాయించిండ్రు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇలా కేంద్ర మంత్రి బండి సంజయ్. చెప్పేటందుకు ఏమనిపిస్తలేదా సారు? ఇట్లా ఏమనంటే మాట్లాడితే మాట్లాడింది అని అంటారు. కోపం వస్తుంది మీకు. కోపం వస్తే ఎవరి మీద ఎట్లా దాడులు చేపిస్తారో తెలియదు. ఇలా ఏమనిపిస్తలేదా సారు? తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా. మీరు 8 మంది ఎంపీలు ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళు 8 మంది ఎంపీలు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా. పోయిన చేపలంటే బీజేపీ నుంచి ఒకళ్ళు ఎకపాయి, ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఈసారి సంఖ్య పెరిగింది కదా, 8 మంది ఉన్నారు కదా. మరి మేము 8 మంది ఉన్నాం, మాకు ₹1 ఇవ్వలేదు, మాకు తెలంగాణ ప్రజలకు నిధులు కావాలి, తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కావాలని ఒక్క ప్రతిపాదనన్నా మీరు పెట్టగలిగినరా మోడీ దగ్గర? మళ్ళీ మీదికెళ్ళి ఇగో ఇట్లా ఈ ముచ్చట్లు చెప్పినా కదా ఇంతకుముందు, అన్నోళ్ళ మీద పడేస్తారోళ్ళ ఈ బీజేపీ వాళ్ళు, ఈ బండి సంజయ్ అసొంటోళ్ళు. ఇలా వాస్తవం కదా, తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా, ఏమీ రాలేదు, ఏమి నిధులు పట్టుకరాలేదు తెలంగాణ రాష్ట్రానికి అని మొన్న ఇదే బీజేపీ నోర్లు కదా ఇలా మాట్లాడినాయి. ఏపీ కంటే తెలంగాణకే ఎక్కువ నిధులు వస్తున్నాయని మళ్ళీ అదే నోరా లేకపోతే తాటి మట్టనా ఊకే మడత పెట్టేందుకు నాలుక? తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రూపాయి లేదు, మళ్ళీ దేశంలో ఎక్కువగా పన్నులు చెల్లిస్తున్నది ఏదయ్యా అంటే తెలంగాణ రాష్ట్రం. ఎక్కువగా ఆదాయం కేంద్రానికి సమకూర్చి పెడుతున్నది ఎవరయ్యా అంటే తెలంగాణ రాష్ట్రం. ఏమనంటే దోస్తు మేరా దోస్తు తూహి మేరా జాన్ అని చెప్పేసి చెట్టాపట్టాలు వేసుకొని ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. అంటే అక్కడ అపాయింట్మెంట్లు ఇప్పిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డికి. నేను గిచ్చినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చెయ్యి అని చెప్పేసి ఆ మధ్య కాలంలో చిన్నగా వార్తలైనా వైరల్ అయ్యేటి. ఇప్పుడు నిండా మునిగినాక సలేందుకు అన్నట్లు కొత్త పోరగాళ్ళు లేకపోతే యూత్ పోరగాళ్ళు కదా లవ్ చేసుకున్నాక లవ్ ముచ్చట ఇంట్లోకి తెలిసినాక ఇక భయపడాల్సిన అవసరం ఏమున్నది అన్నట్లు మొత్తం ఇది బీజేపీ కాంగ్రెస్ దోస్తాన బయట పడ్డ తర్వాత ఇక మనం భయపడాల్సిన అవసరం ఏమున్నది? ఇక తిట్టకపోతే సరిపోయే, తిట్టుడే అవసరం లేదు, అప్పుడన్నా గిచ్చినట్టు చేయి ఏడిచినట్టు చేస్తా అని చెప్పేసి కొనసాగినాం. ఇప్పుడు ఆయనతో కూడా అవసరం లేదు మనకు అని చెప్పేసి వాళ్ళు ముందడికి కొనసాగుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా.
ఇలా నిధుల వర్షం కురిపిస్తా ఉన్నారు ఏపీ మీద. బనకచెర్ల ప్రాజెక్టు మీద మాట్లాడుండ్రయ్యా, నోర్లు మూసుకోకుండ్రయ్యా, తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారి లెక్క చేయకుండ్రయ్యా అని చెప్పేసి మాట్లాడితే ఒక్కలన్న నోరు తెరిచిన పాపాన ఓతలేరు. ఒక్క బీజేపీ నాయకుడు కానీ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ నోరు తెరిచిన పాపాన ఓతలేరు. మాజీ మంత్రి హరీష్ రావు లేఖలు రాసిన తర్వాత, ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖల తర్వాత ఆ లేఖలు చూసి కేంద్రానికి లేఖలు రాసి సీక్రెట్గా లేఖలు మీడియాకు లీకులు ఇచ్చుడు, వీడియోలు విడుదల చేసుడు, పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఇయ్యకముందే లేఖలు సీక్రెట్గా మీడియాకు విడుదల చేసుడు. లేఖలు రాసినంత మాత్రాన బనకచెర్ల ప్రాజెక్ట్ ఆగది. బీజేపీ వాళ్ళు మన రేవంత్ రెడ్డి మాట్లాడాను కదా, కిషన్ రెడ్డి నాకు చాలా దగ్గర దోస్తు, తూ హి మేరా జాన్, జబ్బా, ఇంకేమన్నా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడిండు కదా. మరి వీళ్ళందరూ ఏకమై తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా చంద్రబాబు నాయుడు బనకచెర్ల ప్రాజెక్టు కట్టి తెలంగాణ నీళ్ళని తీసుకుపోదామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కదా. 81,000 కోట్ల రూపాయలతోని దానికి కేంద్రం 50% సహకారం అందిస్తూ ఉన్నది. ఇక్కడ నుంచి నీళ్లు తరలించకపోయి పోలవరం నుంచి అటు మొత్తం మీద పోతిరెడ్డిపాడుతోని ఎట్లనైతే ఎత్తుకొని పోయినరో ఇప్పుడు గోదావరి నుంచి బనకచెర్ల ప్రాజెక్టుతోని ఎత్తుకొని పోయి అక్కడ కావేరీ నదికి అనుసంధానం చేసేసి ఇలా తమిళనాడుకు నీళ్ళు ఇవ్వాలనే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకంలో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ బలైతా ఉన్నది. ఇలా తెలంగాణ బలైతా ఉన్నది. అయ్యా మొత్తుకోండ్రి, మొరుగుండ్రి అని చెప్పేస్తే అనవసరమైన విషయాలల్లో మురుగుతారు, అవసరమైన విషయాలల్లో మాట్లాడరు. వీళ్ళ ద్వంద్వ వైఖరి మనం చూడొచ్చు. కాంగ్రెస్ బీజేపీ తొత్తుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఎవరు దీని మీద నోరెత్తుతలేరు. ఎటో పోతుంది ముచ్చట కానీ మొత్తం మీద కేంద్రం నుండి దేశంలోని అత్యధిక నిధులు ఏపీకి వస్తున్నాయి అని చెప్పిండు. ఏపీ ప్రజలు కేంద్రానికి రుణపడి ఉండాలని చెప్పేసి బండి సంజయ్ చెప్తాడు. అంటే ఇండైరెక్ట్గా తెలంగాణ ప్రజలు బీజేపీ మీద వ్యతిరేకత పెంచుకొని తెలంగాణ రాష్ట్రానికి రూపాయి నిధులు రాలేదు, రూపాయి నిధులు అసలు పట్టుక రాలేదు, ₹1 నిధులు రాలేదు. కాబట్టి ఏపీ వాళ్ళకు ఎక్కువ నిధులు పోయినాయి, తెలంగాణ రాష్ట్రానికి రూపాయి నిధులు రాలేవు. కాబట్టి తెలంగాణ ప్రజలు బీజేపీ మీద వ్యతిరేకత పెంచుకోండ్రి, బీజేపీని ఆగం చేయండ్రి, బీజేపీని దగ్గరికి రానియకుండ్రి. అట్లని ఏపీ ప్రజలు బీజేపీ మీద పాయిరం పెంచుకోండ్రి, రుణపడి ఉండుండ్రి అని చెప్పేసి మన బండి సంజయ్ అన్న చెప్తాండ్రు. బండి సంజయ్ అన్న ముచ్చట తూచా తప్పకుండా పాటించడం మన ధర్మం. కాబట్టి తెలంగాణ ప్రజలారా, తెలంగాణ బిడ్డలారా, తెలంగాణ హక్కుల కోసం పోరాడని ఈ వీళ్ళ కోసమా మనం కొట్లాటలు పెట్టుకునేది, వీళ్ళ కోసమా మనం లొల్లులు పెట్టుకునేది? అందరం ఏకతాటి మీదకి వద్దాము. వీళ్ళకి ఇట్లాంటి వాళ్ళకు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడ చేయని వాళ్ళను వీళ్ళ ఇక్కడ నుంచి ఈ గడ్డ మీద నుంచి తెలంగాణ పౌరుషం పుచ్చుకున్న బిడ్డలారా కంపల్సరీ తరిమి కొట్టే పరిస్థితులు ముందర మనం తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి బండి సంజయ్ అన్న చెప్పకనే చెప్తా ఉన్నాడు. మళ్ళీ నేను చెప్పింది కాదు. వీళ్ళ అటు ఏపీ ప్రజలు రుణపడి ఉండాలి, నిధులు వచ్చినాయి కాబట్టి, అంటే ఇక్కడ నిధులు రాలేవు కాబట్టి తెలంగాణ ప్రజలు ద్వేషం పెంచుకోవాలని చెప్తా ఉన్నాడు మన బండి సంజయ్ అన్న. రైట్. అహ్మదాబాద్ విమాన ప్రమాదం, డిఎన్ఏతో విజయ్ రూపాని మృతదేహం గుర్తింపు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన, నిజంగా గుర్తుపట్టలేని సిచ్యువేషను. ఇవి సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి అక్కడి నుంచి ఈ వీడియోలకు డైరెక్ట్ డిటర్న్ ఏమో చేస్తుడు అంటారు కదా, ఆ వీడియోలకు ఎల్లో మార్క్ వేయడం కానీ, లేకపోతే ఆ వీడియోల మీద స్ట్రైక్స్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. సెన్సిటివ్ అంశం, సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి నిజంగా గుర్తుపట్టలేని సిచ్యువేషన్లో బాధ అనిపించింది. వాళ్ళ ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా ఏకంగా ఆ ఫ్లైట్ నెంబరే ఏదైతే, ఆ బోయింగ్ విమానం ఏదైతే ఉన్నదో ఆ ఫ్లైట్ నెంబరే మార్చేసిండ్రు. ఆ గుర్తులు కానీ ఆ జ్ఞాపకాలు కానీ మళ్ళీ గుర్తు రావద్దు అని చెప్పేసి ఆ 7తో ఉన్న నెంబర్ను 5 అని 8 ఏదో మార్చేసిండ్రు, నెంబర్ మార్చేసిండ్రు. అంటే అంత భయంకరమైన సిచ్యువేషన్ కాబట్టి ఆ నెంబరే మార్చేసిండ్రు. రైట్. ఏటీఎంలో పెట్టాల్సిన 40 లక్షల డబ్బుతో ప్రైవేటు ఏజెన్సీ ఉద్యోగి పరార్. నిజామాబాద్లో ఏటీఎంలో పెట్టాల్సిన 40,50,000తో ఉడాయించిన రమాకాంత్ అనే వ్యక్తి నగరంలోని వినాయక్ నగర్లో ఘటన. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏజెన్సీ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. రైట్. ఇంకేమున్నది, ఏం చక్క ఎంజాయ్ చేద్దామని అనుకున్నారు దొంగ దొంగలు. నిజంగా బయట నుంచి వచ్చిన దొంగలకి ఇట్లాంటి తప్పులు చేస్తే ఏమో అనుకోవచ్చు, కానీ ప్రైవేట్ ఏజెన్సీ పనిచేస్తూనే ప్రైవేటు వ్యక్తే ఈ పని చేసిందంటే నిజంగా గమ్మత్ అనిపిస్తూ ఉన్నది. ఇక మరి ఎంత తిప్పలునే ఏం కథనో, ఎంజాయ్మెంట్ కోసమే ఏమన్నా కథ చేసిండో తెలియదు కానీ 40,50,000 రూపాయలతోని పరారైపోయిందంట ఆ వ్యక్తి. నిజామాబాద్ ఏటీఎంలో పెట్టాల్సిన పైసలట అవి. ఇక మరి ఏడబట్టుకుంటారు, ఏం కథ తెలియదు, ఎక్కడికి దాటిపోయిండు, ఏం కథ అనేది మనకు తెలియదు. ఆ వార్త
ఇలా కనబడతా ఉన్నది. ఇక ఇది బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉంటాయో ముందుగా ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు పెడతారటనుల్లో సర్పంచ్ ఎన్నికలకు నగారా మోగింది. ఇక రైతులకు రైతు ఖాతాలల్లో రైతు భరోసా పడ్డట్టే. 15 రోజుల టైం ఉంది కాబట్టి కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏం అప్రమత్తంగా ఉండమంటారు సారు వార్లు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి సారు వార్లు ఏం చేసిండ్రని అప్రమత్తంగా ఉండమంటారు. మీరే ఇలా ప్రజలలో తిరగలేకపోతారు, తలకాయ ఎత్తుకోలేకపోతారు. ఇలా కార్యకర్తలు నిజంగా కార్యకర్తలు మీకు ఓట్లేయండ్రి అని చెప్పేసి కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగిన కార్యకర్తలు ఇలా జనాలల్లో తిరగలేని సిచ్యువేషన్ సార్ వారు. కానీ ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు డిలే అయినాయి. అధికారుల నుంచి ఒత్తిడి ఉన్నది, ఢిల్లీ అధిష్టానం నుంచి కూడా ఒత్తిడి ఉన్నది. ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు పెడతలేరు, డిలే పెడతలేరు, ఎట్లా బొక్కబోర్ల పడతారని తెలుసు. బొక్కబోర్ల పడ్డంత మాత్రాన ఇలా ఎన్నికలు పెట్టకుండా పోతారా? గెలిచేటోళ్ళు గెలుతారు. సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి అనగానే పోటీ ఉంటుండే. నేను పోటీ చేస్తా అంటే నేను పోటీ చేస్తా, కొందరు మంది విత్డ్రా చేసుకునేది. ఇలా కనీసం ఏం సర్పంచ్ ఎన్నికలు తీయండ్రి, ఏం చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ నుంచి పోటీ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సప్పుడు దేక ఉంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మనము. కనీసము వాళ్ళు సప్పుడు దేక ఊకుంటా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. పోటీ చేస్తామనే మాట వాళ్ళ నోళ్ళకి వెళ్తలేదు. ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ కథలు చూసి రైట్. ఈ నెలాఖరులోగా నిన్న మంత్రి సీతక్క మాట వాపస్ తీసుకున్నది. ఆ వాపస్ తీసుకోకపోతే బాగుండు. మరి ఈ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా అదంతా ఉత్తిది అని చెప్పేసి ఈయన కూడా వాపస్ తీసుకునేదాకా నమ్మకం లేదు. కానీ మొదటగా ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ, తర్వాత సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని సోమవారం నిన్న క్యాబినెట్లో చర్చించి ఎన్నికల తేదీపై స్పష్టత ఇయ్యాలని స్పష్టత ఇస్తారు. మొత్తం మీద ఈ ముచ్చట నిన్న చెప్పడం జరిగింది. ఇలా సోమవారం క్యాబినెట్లో చర్చిస్తారట. చర్చించి దీని మీద ఒక స్పష్టత ఇస్తారట. మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి. స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉన్నది కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మీరు ఎంత పిలుపునిచ్చినా, మీరు శంకు పెట్టి ఊదినా, దండోరా వేయించి చెప్పినా, మీరు మైకులు పెట్టి చెప్పినా ఇలా తెలంగాణ ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదనేది వాస్తవం. అన్నా ఇది నేనంటున్న ముచ్చట కాదు, తెలంగాణ జనం అంటున్న ముచ్చట, కొంతమంది ప్రొఫెసర్లు అంటున్న ముచ్చట. అది కాంగ్రెస్ పార్టీ రిసీవ్ చేసుకోకపోతే మన కర్మ, వాళ్ళ కర్మ. ఇక మనం ఏం చేయం, అంతకంటే ఏం మాట్లాడలేమని చెప్పేసి కొంతమంది ప్రొఫెసర్లు, అనలిస్టులు మాట్లాడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. తెలంగాణ పల్లెలల్లా 32 జిల్లాలల్లా 33 జిల్లాలల్లా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉన్నదనేది వాస్తవం. వాళ్ళు ఆయా శాఖల మంత్రులు ఏలుబడి చేస్తున్న జిల్లాలల్లా, నియోజకవర్గాలల్లా, ఉమ్మడి జిల్లాలల్లో కూడా ఉన్న వ్యతిరేకత వాస్తవం. కర్రుగాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల పోయే ముంగట మీరు రైతు భరోసా వేసినప్పుడు కూడా అది పెద్ద ప్రభావం ఏం చూపెట్టదనేది నా ఒపీనియన్. ఎందుకంటే మీరు ఇప్పటికే 3 విడతల పైసలు ఎగ్గొట్టిండ్రు. రైతులను అన్నమో రామచంద్ర అని చెప్పేసి మళ్ళీ ఏడ్చేటట్టు చేసిండ్రు, రైతులను ఆగం చేసిండ్రు. కాబట్టి ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మొగరున్నది. మళ్ళీ మంత్రి సీతక్క నిన్న చెప్పి ముచ్చట మార్చినట్టు, మొన్న చెప్పి ముచ్చట మార్చినట్టు ఇలా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా ముచ్చట మారవద్దనే కోరుకుందాం. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇక గడువు పోయిన ఫిబ్రవరి నాడు స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే సర్పంచ్ ఎన్నికలకు గడువు ముగిసింది, సర్పంచుల పదవి కాలం ముగిసింది. తర్వాత సంవత్సరం మీద 5 నెలల పొద్దైతాంది. అయినప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు పెడదామని పోలే. కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలల్లో మాత్రం ఇంకా కర్రు కాల్చి వాత పెడతారు. కానీ రైతులకు ఒక గుడ్ న్యూస్, ఈ పైసలు వేసిన తర్వాతనే ఈ విడత గుడి కంటే మేలనాయం కదా, ఈ విడత కంపల్సరీ రైతుల ఖాతాలలో జమ చేస్తారని నేను అనుకుంటున్నా. కానీ ఎంతమందికి ఇమ్మంటారు, ఎవరికి ఇమ్మంటారు అని మళ్ళీ మెలక పెడతారు, కొర్రి పెడతారు. ఈ తుమ్మల నాగేశ్వరరావు యాడుండ్రో సప్పుడు చేస్తలేరు. చూద్దాం, రైతు భరోసా పైసలు వస్తే రైతన్నలకు ఆసరైతుంది. రైట్. నిజంగా రాను రాజుగుర్రం గాడిదైనట్లు ఇట్లాంటి అఘాయిత్యాలు చాలా పెరిగిపోతా ఉన్నాయి. భర్తకు బాగా తాగిపించిందట. తాగిపిచ్చి రాడ్డుతోని ఆయన తజ్జేసి ఇక జీవి తీసిందట. ఇక ఇట్లా తయారవుతుర్రు కొంతమంది. మొన్న మేఘాలయ హనీమూను కథ చూసినాం మనం. హనీమూన్ కానీ తోలుకపోయి కిరాయి గుండగాలను పెట్టి కిరాయికి పనులు చేసేటోళ్ళు ఉంటారు కదా, లత్కోరు పనులు. ఈ లత్కోరు పనులు చేసేటోళ్ళని పైసలు ఇచ్చి మరి కట్టుకున్న భర్తనే జీవి తీపిచ్చింది. నిజంగా ఘోరం. మరి ఎందుకు ఇట్లా తయారవుతారు ఏం కథ తెలియదు. మహిళల మీద అఘాయిత్యాలు ఆనాటి నుంచి పెరిగిపోకుండా వస్తానే ఉన్నాయి. మరి మేమేం తక్కువ అని అనుకుంటుర్రేమో, ఏం కథనో మహిళలు తెలియదు. కానీ ఇలా
కనీసం కట్టుకున్న భర్తని మీకు ఇష్టం లేకపోతే పారిపోన్రు బై, మీకు ఇష్టం లేకపోతే పక్కకు పోన్రి బై. ఆడోళ్ళైనా మగోళ్ళైనా వాళ్ళ బతుకాల బతుకుతారు కదా, వాళ్ళ బతుకాలు బతుకుతారు కదా. వాళ్ళ నిండి జీవి తీయడానికి మీరెవరు, మీకేం రైట్స్ ఉన్నాయి? చట్టాలు ఏం చేస్తున్నాయి, న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి, ఇంట్లో ఇట్లాంటి ఇంకెన్ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అనేది. రైట్, మొత్తం మీద ఇక ఇంకో ముచ్చట, 11 ఏళ్ల గిరిజన బాలికపై 20 ఏళ్ల యువకుడు అవఘాయిత్యానికి పాల్పడ్డాడట. 469వ సంఖ్యకు చేరింది. ఈ హోంమంత్రి రేవంత్ రెడ్డిగా ఉన్నారు. 469కి చేరినాయి ఫోక్సో కేసుల సంఖ్య. ఆడబిడ్డలకు రక్షణ ఏడుంది? ఇటు మగోళ్ళకు ఆడబిడ్డల చేతుల రక్షణ లేకుండా పోతుంది, ఆడోళ్ళ చేతుల మగోళ్ళకు రక్షణ లేకుండా పోతుంది అని అంటే. కాకపోతే ఈ అఘాయిత్యాలు చాలా ఘోరం. 469 18 నెలల పొద్దుల ఆడబిడ్డలకు రక్షణ ఏడున్నది? ఆడబిడ్డలను వెనకసీరు కోటీశ్వరులను చేద్దు రేవంత్ రెడ్డి అన్న కానీ ఈ ఆడబిడ్డలకు హోంమంత్రిగా నువ్వు ఉన్నావు, హోంశాఖ నీ దగ్గర పెట్టుకున్నావు, విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకున్నావు. హోంశాఖను జర పట్టించుకో, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది రాష్ట్రంలో. ఘోరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాయి. రైట్, ప్రియాంక గాంధీ ఆవిష్కరించక ముందే పలిగిన శిలాపలకం గంత పతలది పెట్టినారయ్యా. ఇదేం కథ? ఆవిష్కరించక ముందే పలిగిందట. ప్రియాంక గాంధీ వయనాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే క్రమంలో ఒక పాఠశాల భవనం శంకుస్థాపన చేసే ముందు పగిలిపోయిన శిలాపలకం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. My glasses. Not over here. ఇవి ఇయ్యాలని అంశాలు. రేపటి అంశాలతో మళ్ళా కలుసుకుందాం. శనార్థి.